ఏ టీడీపీ నేత ఆయన వెంట ఉన్నాడు? మీకు సింపుల్ లాజిక్ చెప్తానండి. దేవినేని ఉమా, పయ్యావుల కేశవు, లేకపోతే ధూళిపాల నరేంద్ర, ఈ బ్యాచ్ కలుపుకోవచ్చు రాధాని. కానీ వీళ్ళంతా ఇది ఒక సామాజికంగా మేమంతా ఆధిపత్యం అనేటువంటి ఫీలింగ్గా, లేకపోతే కలుపుకెళ్లే ప్రయత్నం ఎప్పుడు చేయలే రాధాని. రాధా వచ్చేటప్పటికి మళ్ళీ వంశీ, మరి వాళ్ళు అదే సామాజిక వర్గమే కదా, కొడాలి నాని, వాళ్ళు మాత్రం కలుపుకెళ్ళారు రాధాని, ఫ్రెండ్లీగా ఉంటారు. కాబట్టి కలుపుకెళ్లే వాడిని బట్టి ఉంటది. తెలుగుదేశం ఆత్మతో ఉన్నటువంటి టైంలో కూడా కొడాలి నాని రాధాతో మంచి స్నేహమే చేశాడు. కాబట్టి కలుపుకెళ్లే తత్వం వాళ్ళకు ఉంది, వీళ్ళకి లేదు. ఇప్పుడు రాధాకున్న ఆప్షన్ ఇటు, రాధా దగ్గర డబ్బులు లేవు, ఉన్న స్థిరాస్తి తప్పించి ఏం లేదు. ఆ స్థిరాస్తి కూడా పరిమితంగా ఉంది. పొలిటికల్ గా కూడా రాధా పర్సనల్ గా ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్ ఇప్పుడు అంతే. ఫైనల్ ఈ టైంలో అతను వాడుకోగలిగితే అద్భుతం. అయితే అతను వాళ్ళ చెల్లెల్ని రాణిస్తానికి ఒప్పుకుంటాడా లేదా అనేది డౌట్. అంటే తనే సెంట్రల్ నుంచి చేస్తానంటాడేమో, దాని దగ్గర ఏమైనా ప్రతిబంధకం అవుద్దేమో చూడాలి.